మాయావృక్షం ప్రశాంతంగా, జ్ఞానవంతంగా కనిపిస్తుంది. గజపతి: హో మాయావృక్షమా, మాకు దారి చూపించు. మా పిల్లల్ని ఆ రాక్షసుడు మాయం చేశాడు. శాంతించండి. ఆ వచ్చిన రాక్షసుడు ఒకప్పుడు సామాన్యుడు, శపించబడిన ఒక సింహం. వాడు రాక్షసుడి రూపంలో ఎవరిపైన దాడి చేసినా వాడు సృష్టించిన మాయాజాలం భగ్నమవుతుంది. వాడు మీ పిల్లలపై దాడి చేయడానికి వచ్చినప్పుడు గోవుపాలను వాడిపై చల్లండి. ఆ పవిత్రమైన గోవుపాలు శాపాన్ని తొలగిస్తాయి. మీరు వెంటనే వెళ్ళి మంచి ఆవు పాలు తీసుకురండి. ధన్యవాదాలు వృక్షమా. కానీ ఆవులు ఈ అడవిలో ఎక్కడ దొరుకుతాయి? బుజ్జి కోతి మీకు సహాయం చేస్తుంది. ఏనుగులు మళ్ళీ కోతి దగ్గరకు వచ్చాయి. కోతి వెంటనే పరిగెత్తి సమీపంలోని పల్లెటూరు నుంచి పవిత్రమైన మంచి ఆవు పాలను వెతికి పట్టుకుని వచ్చింది. ఆ పాలను తీసుకొని రెండు గుహ దగ్గరికి వేగంగా వెళ్ళాయి. ఏనుగులు ఆ పాల పాత్రను జాగ్రత్తగా దాచుకొని గుహ దగ్గర నిలబడ్డాయి.